చంద్రబాబు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. ఐటీని తీసుకొచ్చుకోవడం నేనే అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 2004 తరువాత టీడీపీ గవర్నమెంట్ తెలంగాణలో అసలు లేనే లేదు. అసలు డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ 2004 తర్వాత జరిగింది. దానికి ఆ 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీలో ఉన్న ఐటీని నెక్స్ట్ గచ్చిబౌలికి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నెక్స్ట్ కోకాపేటకి ఇదంతా ఎక్స్పాన్షన్ జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. హైదరాబాద్ దిశానిర్దేశం చేసింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే అయితేనేమి, ఇలా హైదరాబాద్ డెవలప్మెంట్కి ఒక బౌండరీ లాంటిది గీసి ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి హైదరాబాద్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ 20 ఇయర్స్లో హైదరాబాద్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఫర్దర్గా వచ్చిన వాళ్ళు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లారు. అంతేగాని అది చంద్రబాబు నాయుడు ఒక్కడి వల్లే అయింది అని చెప్పడానికి ఇందులో అసలు మీనింగే లేదనేది నా అభిప్రాయం. అంటే సైబర్ టవర్స్ కూడా శంకుస్థాపన చేసింది నేనే, దాన్ని రిబ్బన్ కటింగ్ కూడా చేసింది కూడా నేనే అంటున్నారు కదా. శంకుస్థాపన చేసింది వేరు, శంకుస్థాపన చేసిన వాళ్ళు వేరు, రిబ్బన్ కటింగ్ చేసిన వాళ్ళు వేరు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. దానికి సైబర్ టవర్స్కి రూపకల్పన చేసింది ఎవరో అందరికీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పారు. తర్వాత రిబ్బన్ కటింగ్ చేసి నేను కట్టాను చెప్పుకుంటున్నాడు. హైదరాబాద్ కంటే 3 times బెంగళూరు ఐటీ ఉంది. మరి అక్కడ ఎవరు డెవలప్మెంట్ చేసినట్టు? ఎస్ఎం కృష్ణ గారి టైంలో అది డెవలప్మెంట్ అయింది. మరి ఎస్ఎం కృష్ణ గారు ఈరోజు చెప్పుకోలేదే నేను బయటకు వచ్చి నేను డెవలప్మెంట్ చేశాను బెంగళూరులో ఐటీ అని చెప్పేసి. ఇదంతా సెల్ఫ్ డబ్బా తప్పితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ప్రజలను కూడా అదే అభూత కల్పనతో ఈ రోజుకి కూడా అబద్ధాలు, అదే అబద్ధ ప్రచారము, అభూత కల్పనలో బతికేస్తూ ప్రజలను కూడా అందులో మభ్యపెడుతూ ఇలా పరిపాలన సాగుతుంది ఇక్కడ కూడా. ఇప్పుడు అంటే ఉత్పత్తుల్లో ఐటీ ఉత్పత్తుల్లో రాజశేఖర్ గారి పరిపాలనలో ఎక్కువగా ఉందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కువ ఉందా? అక్కడ మీరు స్టాటిస్టిక్స్ తీసి చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న ఐటీ ఉత్పత్తుల కంటే 3 times రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఐటీ ఉత్పత్తులు జరిగాయి. చరిత్ర ఏమి అబద్ధాలు చెప్పదు, స్టాటిస్టిక్స్ ఎప్పటికీ అబద్ధాలు చెప్పవు. 4 మీడియాలను పెట్టుకొని మీరు అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన చరిత్ర చెరిగిపోయింది. అట్లానే ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ చేసేది కూడా మా ప్రభుత్వమే చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంతా కూడా నాశనం చేశాడనేది ఒక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఏం డెవలప్మెంట్ చేశారండి అమరావతిలో? వర్షాకాలం వస్తే నీళ్లు తోడుకోవడం, ఎండాకాలం వస్తే చెట్లను కంపలను కొట్టడము. లాస్ట్ టైం కూడా 5 years చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన అధికారం వచ్చింది. అప్పుడు ఏం డెవలప్మెంట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు. ఒకేసారి ఇంత ఇన్వెస్ట్మెంట్ లక్షల కోట్లు తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెట్టడం వలన ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఆ మిస్టేక్ హైదరాబాద్లో చేశాము, మళ్ళీ అదే మిస్టేక్ అమరావతిలో చేయడం దేనికి? ఆ మిస్టేక్ని డీసెంట్రలైజ్ చేద్దాము, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలాగా చూద్దామనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇన్ఫ్యాక్ట్ అతను ట్రై చేశాడు, బట్ డ్యూ టు సమ్ లీగల్ ఇష్యూస్ దానిలో ముందుకు వెళ్ళలేకపోయాడు. అదే జరిగింది సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు అంతా రాష్ట్రాన్ని అంతా నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భూతాన్ని మళ్ళీ రానియము అనేసి చంద్రబాబు నాయుడు గారు పదే అంటూ ఉన్నారు. దీని మీద ఏ విధంగా నాశనం చేశాడండి? ఈ రోజున రాజధాని లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెపం నెడుతున్నారు. రాజధాని లేదని చెప్పేసి ఊళ్ళలో సచివాలయాలు ఆగాయా? రాజధాని లేదని చెప్పేసి స్కూల్ డెవలప్మెంట్ ఆగిందా? రాజధాని లేదని చెప్పేసి 18 మెడికల్ కాలేజీలు ఆగాయా? రాజధాని లేదని చెప్పేసి పోర్ట్లు ఆగాయా? రాజధాని లేదని చెప్పేసి కనకదుర్గ ఫ్లైఓవర్ ఆగిందా? రిటైనింగ్ వాల్ ఆగిందా? రాజధాని లేదని చెప్పేసి ఏం ఆగింది? స్టేట్లో ఏమీ ఆగలేదు. ఎక్కడ డెవలప్మెంట్ అక్కడ జరుగుతూనే ఉంది. ఒక శ్రీ సిటీ సెజ్లో ఉన్న ఇండస్ట్రీస్ అయితేనేమి, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న సెజ్ల కంపెనీస్ అయితేనేమి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ సిటీ అయితేనేమి, ఇక్కడ ఆగింది డెవలప్మెంట్ అనేది ఎక్కడా ఆగలేదు. రాజధాని లేదని చెప్పి ఎక్కడా ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటంటే రాష్ట్రం నలువైపులా అభివృద్ధి చెందాలి. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక అమరావతి మీద పెట్టడం వలన రాష్ట్రం ఇంకా సంక్షోభం వెళ్ళిపోతుంది. దాని బదులు ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు వేసి ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ అయినా వైజాగ్ని డెవలప్మెంట్ చేసుకుంటే మన రాష్ట్రానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తన ఆలోచన చేశాడు. కానీ మీరేం విజనరీగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు అని అంటున్నారు. కానీ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళు చేస్తున్న ప్రచారం కదా. ఎలా విజనరీ? నేను తాగే మద్యపానాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి మద్యపానం ఇస్తానన్నటువంటి చంద్రబాబు విజనరీనా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు తెప్పిస్తాను, సిబిఎస్ఈ టోఫెల్ లాంటి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా అందిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విజనరీనా? మద్యపానాన్ని ఇంటికి తీసుకొచ్చిన చంద్రబాబు విజనరీనా? ఎడ్యుకేషన్ని పేదవారికి ఇంగ్లీష్ మీడియాన్ని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి విజనరీనా? ప్రజలు ఆలోచించుకోవాలి. ఎడ్యుకేషన్ను అలాగే వైద్యాన్ని ప్రజలకు తక్కువ రూపంలో తక్కువ ఖర్చుతోటి అందేలా చేద్దామనేది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. అదే అసలైన విజన్ కూడాను. మీరే విద్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు అంటున్నారు, కానీ వాళ్ళేమో
అమ్మఒడి మా ఆలోచన నుంచి వచ్చారు, లోకేష్ గారి ఆలోచనలో నుంచి వచ్చింది అనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అమ్మ ఒడి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కంటెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి పథకమే అమ్మ ఒడి. అదేమి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో వచ్చింది కాదు. 2014లో ఏదైతే కంటెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లు సాధించిందో అప్పుడు మేనిఫెస్టోలోనే అమ్మ ఒడి ఉంది. అదే 2019లో రిపీట్ చేశారు, అప్పుడు గెలిచారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజున అది లోకేష్ గారి ఆలోచనలోంచి వచ్చింది అని అంటే ఇది ఎట్లా ఉందంటే మీకు అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఎవరో చేసిన డెవలప్మెంట్ని కూడా నేనే చేశాను. చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది, అక్కడ శిలాఫలకం వేస్తారు, దానికి ముందుకు పోయేది ఉండదు, ఆ రాయి అలానే ఉంటుంది. తర్వాత దాన్ని ఎవరన్నా డెవలప్మెంట్ చేసి దాన్ని ఆచరణలో తీసుకొచ్చిన తర్వాత అదిగో నేను ఆ శిలాఫలకం వేశాను, దాన్ని కట్టింది నేనే అని చెప్పుకునేటువంటి వ్యక్తి. అలాంటిదే ఈ అమ్మఒడి పథకాన్ని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం కూడా అటువంటి స్కెచ్ అది కూడాను. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మినిమం కనీసం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి దాటిపోయింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికి 3 టైమ్స్ సీఎం అయిపోయి 4th టైము. ఈ రోజుకి కూడా అంటే 15 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది. మోర్ దెన్ 20 ఇయర్స్ టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది. ఈ రోజుకి కూడా ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంది? పేదలను, బడుగు బలహీన వర్గాలని నేను అభివృద్ధిలో తీసుకొస్తా. 20 ఇయర్స్ టీడీపీ గవర్నమెంట్ రూల్ చేసింది కదా ఆంధ్రప్రదేశ్ని, మరి ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయింది? పేదవారు ఇంకా పేదవారిగానే ఉన్నారు కదా. మరి 20 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉండి పేదల్ని మీరు ఎందుకు ధనికులుగా చేయలేదు? బడుగు బలహీన వర్గాలు ఇంకా అట్టడుగు స్థాయికి దిగజారారు. కానీ మీ 20 ఇయర్స్ మీ పరిపాలనలో పైకి వచ్చింది ఏది? ఈరోజు రేపు 2029 ఎలక్షన్కి వెళ్ళినా కానీ ఒకటే స్టేట్మెంట్, పేదలను, బడుగు బలహీన వర్గాన్ని అభివృద్ధి పొందడమే నా లక్ష్యం అంటాడు. 20 ఇయర్స్ నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ రూల్ చేసింది 20 ఇయర్స్ ఆల్మోస్ట్ స్టేట్ని. ఏం చేసింది? మీరేమో 20 ఇయర్స్ రూల్ చేసింది అంటున్నారు, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు కాబట్టి దాన్ని మేము సరిదిద్దుకుంటూ వస్తున్నాము, అందుకే డెవలప్మెంట్ ముందుకెళ్ళలేకపోతున్నారని అంటున్నారు. ఏం నాశనం చేసినాడు? పోర్టులు కట్టినాడు, ఫిషింగ్ హార్బర్లు కట్టినాడు, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో కంపెనీలు తీసుకొచ్చినాడు, శ్రీ సిటీలో ఏసీలు తయారవుతున్నాయి, టైర్ల ఫ్యాక్టరీలు తీసుకొచ్చినాడు, ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకొచ్చాడు, ఇంకేం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, స్కూళ్ళు డెవలప్మెంట్ అయినాయి, ప్రతి ఊరికి సచివాలయాలు అన్నీ కట్టినారు. ఏ రకంగా నాశనం చేసినాడు?